హాయ్ అండి, అందరూ బాగున్నారా? కోటి సమస్యలకైనా ఒకే ఒక్క పరిష్కారం శ్రావణ సోమవారం పూజ. ఏ ద్రవ్యాలతో ఈ పూజను చేస్తే ఏ ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సోమవారం శివుడి ఆరాధనకు శ్రేష్టమైనది. అందుకే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలలో శివయ్యను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అనారోగ్యాలు, మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయని శాస్త్రవచనం. మరి శ్రావణ సోమవారాల్లో శివయ్యను ఎలా ఆరాధించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. శ్రావణ సోమవారం రోజు శివుడి ఆరాధనలో వాడే ద్రవ్యాలకు కూడా విశిష్టమైన ప్రాశస్త్యం ఉంటుంది. శ్రావణ సోమవారాల్లో శివుడి పూజకు అభిషేకానికి వాడే ద్రవ్యాలలో ఒక్కో దానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి వాటితో శివుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం గంగా జలంతో శివుడిని అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఆర్థిక బాధలు దూరమవుతాయి. అలాగే శివపార్వతులకు కుంకుమ పువ్వు కలిపిన పచ్చి పాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. శ్రావణ సోమవారం రోజున నల్ల నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న దంపతులు శ్రావణ సోమవారం రోజున పంచామృతాలతో శివపార్వతులకు అభిషేకం చేస్తే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వైవాహిక బంధం దృఢపడుతుంది. శ్రావణ సోమవారం రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే వివాహం ఆలస్యం అయ్యేవారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. వ్యాపారాలలో కష్టనష్టాలతో బాధపడేవారు, ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు శ్రావణ సోమవారం రోజు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు శ్రావణ సోమవారం రోజు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఈ సమస్యల నుండి గట్టెక్కుతారు. జ్యోతిష శాస్త్ర పండితులు మానవ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు పరిష్కారంగా శ్రావణ సోమవారం శివయ్యను ఎలా ఆరాధించాలో సూచించారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అని చెప్పినట్లుగానే మానవులు కర్మను మాత్రమే ఆచరించాలి, ఫలితాన్ని భగవంతునికి విడిచిపెట్టాలి. శివ పూజకు చిత్తశుద్ధి ముఖ్యం. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని వేమన కవి చెప్పారు. భగవంతుని మీద చెరగని భక్తి విశ్వాసాలతో మనం చేసే పూజలు చిత్తశుద్ధితో చేస్తే కొండంత కష్టం కూడా దూది పింజలా తేలిపోతుంది. ఇది పురాణాల్లో చెప్పిన సత్యం. శ్రావణ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు చెరగని భక్తి విశ్వాసాలతో శివయ్యను ఆరాధిద్దాం, అనంతకోటి శుభ ఫలితాలను పొందుదాం. ఓం నమః శివాయ. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.